హాయ్ హలో నమస్తే వనకం శశికాల్. మీకు నేను ఈ వీడియోలో ఈ వింటర్ సీజన్లో వెళ్ళిన సౌత్ ఒడిశా ఫ్యామిలీ టూర్లో కొన్ని ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసెస్, అక్కడ అనుభవాలు, ముఖ్య విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా సౌత్ ఒడిశా గంజాం డిస్టిక్లో ఉన్న మా తారాతారిణి టెంపుల్కి ఛత్రపూర్ నుండి బయలుదేరాం. ఈ టెంపుల్ చేరుకోవడానికి ఛత్రపూర్ నుంచి 28 కిలోమీటర్లు, అలాగే బరంపూర్ నుండి అయితే 32 కిలోమీటర్లు పడుతుంది. ఈ తారాతారిణి ఆలయం ఒడిశాలోని గంజాం జిల్లాలోని ఋషికుల్య నదికి అభిముఖంగా ఉన్న కుమారి కొండపై ఉన్న ఒక పవిత్రమైన మరియు పురాతనమైన ఆలయం. ఈ ఆలయ దర్శనం పూర్తిగా ఉచితం మరియు తెరిచి ఉండే సమయాలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. ఈ తారాతారిణి టెంపుల్ పురాతన శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందినది. ఈ ఆదిశక్తి పీఠాన్ని చేరుకోవడానికి కొండ క్రింద నుండి కాలినడకతో కానీ, రోప్ కారుతో కానీ మరియు బస్సు యాత్ర ద్వారా చేరుకోవచ్చు. ఈ ఆలయం 4 ప్రధాన శక్తిపీఠాలలో ఒకటి అని చెబుతుంటారు. ఇక్కడ శివుని మొదటి భార్య అయినటువంటి సతీదేవి దక్షయజ్ఞంలో తన తండ్రి అయినటువంటి దక్షుడి చేత ఈ సతీదేవి అవమానించబడుతుంది. ఆ అవమానాన్ని భరించలేక దక్షుని శపించి స్వీయ దహనానికి పాల్పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న మహాశివుడు ప్రళయరుద్రుడై దక్షుని హరిస్తాడు. శివుడు సతీదేవి యొక్క దేహాన్ని పట్టుకొని హిమాలయానికి కోపంతో వెళ్ళిపోతుంటాడు. ఇది చూసిన మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలుగా ఖండిస్తాడు. అలా ఖండించబడిన సతీదేవి యొక్క శరీర భాగాలు నలుదిక్కులా వ్యాపించి పడతాయి. అలా ఖండించబడిన సతీదేవి యొక్క శరీర భాగాలలో ఒకటి వక్షోజాలు ఈ ప్రదేశంలో పడ్డాయి. కావున ఈ ఆలయం 4 ప్రధాన శక్తిపీఠాలలో ఒకటని చెబుతారు. మిగిలిన 3 శక్తిపీఠాలు అస్సాంలోని కామాఖ్య ఆలయం, పూరిలోని భీమలా ఆలయం మరియు హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి ఆలయం, ఇంకా 51 శక్తిపీఠాలు ఉన్నాయి. మేము కొండ క్రింద నుండి బస్సు ప్రయాణం చేశాము. ఈ బస్సులు ఆలయానికి సంబంధించినవే. ఒక్కొక్క పర్సన్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేచర్ను చూస్తూ కొండపై ఉన్న ఆలయం వద్దకు వచ్చేసాము. బస్సు దిగిన తర్వాత ఋషికుల్య రివర్ వ్యూను మనం చూడవచ్చు. ఈ తారాతారిణి ఆలయాన్ని భృగు మరియు భరద్వాజ అనే 2 ఋషులు స్థాపించారు. వారు కొండపై తపస్సు చేసి తారా మరియు తరణి దేవతను ప్రార్థించారు. ఈ ఆలయాన్ని కాలక్రమేణా పోషించి పునరుద్ధరించిన వివిధ రాజవంశాలు. వారిలో కొందరు అశోకుడు, ఖారవేలుడు, సముద్రగుప్తుడు, హర్షవర్ధనుడు, గంగా, సూర్యవంశీ, భంజ మరియు బ్రిటిష్ వారు. ఈ తారాతారిణి ఆలయ నిర్మాణం కళింగ శైలి ఆలయ నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది వక్ర పైకప్పు, చదరపు పునాది మరియు క్లిష్టమైన శిల్పాలతో వర్గీకరించబడింది. ఆలయం లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లో పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్లకు కానీ ఫోటో షూటింగ్ చేసుకునే విధంగా అనుగుణంగా ఉంది. ఈ ఆలయ సముదాయంలో ఒక చెరువు, ఒక వంటగది, ఒక నిల్వ గృహం, నైవేద్యాల కోసం ఒక హాలు మరియు నృత్యం మరియు సంగీతం కోసం ఒక హాలు ఉన్నాయి. ఆలయ గోడలు హిందూ పురాణాలు మరియు జానపద కథల నుండి వివిధ దృశ్యాలను వర్ణించే రాతి శిల్పాలు మరియు శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఆలయ సముదాయంలో వివిధ దేవతలకు అంకితం చేయబడిన 5 ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం తారా మరియు తారిణికి అంకితం చేయబడింది. ఇవి బంగారం మరియు వెండితో కప్పబడిన 2 రాతి విగ్రహాల ద్వారా సూచించబడతాయి. మిగిలిన 4 ఆలయాలు శివుడు, గణేశుడు, సూర్యుడు మరియు విష్ణువులకు అంకితం చేయబడ్డాయి. ప్రధాన ఆలయంలో గర్భగుడి, సమావేశ మందిరం, వసర మరియు వాకిలి ఉన్నాయి. గర్భగుడిలో ఆభరణాలు మరియు పూలతో అలంకరించబడిన తారా మరియు తరణి విగ్రహాలు ఉన్నాయి. తారాతారిణి ఆలయం యొక్క ప్రాముఖ్యత ఆదిశక్తి, అత్యున్నత తల్లి దేవత యొక్క వక్షస్థలంగా దాని స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పూజించే వారికి ఈ ఆలయం ఆధ్యాత్మిక శక్తి మరియు శక్తి మూలంగా ఉంటుందని నమ్ముతారు. తారా మరియు తారిణి దేవతలు ఆదిశక్తి యొక్క వ్యక్తీకరణగా పరిగణించబడతారు. ఆమెని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, పార్వతి మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు.
ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ ఆలయానికి చాలా రకమైన శిలాశిల్పాలు ఈ ఆలయ గోపురానికి ప్రతిష్ఠించబడ్డాయి. ఆలయానికి వెలుపల వచ్చాక దీపారాధన గదికి ఎదురుగా పైన ఉన్న వ్యూకు చేరుకుంటే మొత్తం ఈ తారాతరిణి లేఅవుట్, కుశువలి నదీ తీరం అన్నీ మనకి చక్కగా కనిపిస్తాయి. వ్యూ పాయింట్ నుంచి కిందకి దిగాక లెఫ్ట్ సైడ్లో కార్ రూప్ కూడా ఉంది. ఈ కార్ రూప్కి పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ముఖద్వారానికి ఎదురుగా ఉన్న చెట్టుకి సంతాన ప్రాప్తి శక్తి కలగాలని మొక్కి ప్రార్థిస్తారు. తారాతరిణి ఆదిశక్తి పీఠం దర్శనం తర్వాత బరంపూర్ నుండి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఈస్టర్న్ ఘాట్స్ కొండల మధ్య ఉన్న తప్తపాని హాట్ స్ప్రింగ్స్ ఒక ప్రసిద్ధ ప్రకృతి సిద్ధమైన వేటి నీటి బుగ్గ. ఇది సంవత్సరం 365 రోజులు వేడిగా ఉండే గంధకం కలిగిన నీటి బుగ్గ. ఈ నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు. ఇవి చర్మ వ్యాధులను న్యాయం చేయడంలో సహాయపడతాయి. ఇది చూడడానికి నుయ్యిలో ఉండే వాటర్ లాగా ఉంటుంది, బట్ కింద నుంచి బబుల్స్ వస్తూ ఉంటాయి. వేడి నీటిలో స్నానం చేయవచ్చు. ఇక్కడికి వచ్చే యాత్రికులందరూ ఈ వేడి నీటిలో స్నానం చేసి ఎదురుగా ఉన్న కందుని దేవి ఆలయం దర్శించుకొని అలాగే పక్కన ఉన్న మహాశివుని యొక్క ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి హరిణి పార్కు పక్కనే ఉంది. మేము నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ తప్తపాని టు జీరంగా. జిరాంగ్ అనేది ఒడిశాలోని గజపతి జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ బౌద్ధ పుణ్యక్షేత్రం మరియు పర్యాటక కేంద్రం. ఇది బరంపూర్ నుండి సుమారు 80 నుండి 90 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ జిరాంగ్ లొకేషన్ చంద్రగిరి సమీపంలో పచ్చని లోయలు కొండల మధ్య ఉంది. ఇది ప్రశాంతమైన అందమైన ప్రదేశం.
ఈ జీరాంగ్లో బౌద్ధ మతంపై ఆసక్తి ఉన్నవారు, ప్రకృతి ప్రేమికులు, టిబెటియన్ సంస్కృతిని తెలుసుకునే వారికి ఇది ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. జీరాంగ్ అనేది ఒడిశాలో టిబెట్ యొక్క సంస్కృతి, బౌద్ధ మతం, అందమైన ప్రకృతిని ఒకే చోట చూపే ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఈ జీరాంగ్లో ఉన్న బౌద్ధ ఆలయం తూర్పు భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ ఆరామం. టిబెట్ శరణార్థులు ఇక్కడ స్థిరపడడం వల్ల దీనిని ఒడిశా మినీ టిబెట్ అని పిలుస్తారు. 1960లో చైనా టిబెట్ని ఆక్రమించిన తర్వాత టిబెటియన్ శరణార్థులకి భారత ప్రభుత్వం ఇక్కడ వారి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని అందజేసింది. పద్మసంభవ మహావీర మానెస్టరీ ఇది తూర్పు భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ విహారంగా ప్రసిద్ధి చెందింది. దీనిని దలైలామా 2015లో ప్రారంభించారు. ఇక్కడ ఆలయం 5 అంతస్తులతో ఉండి టిబెటియన్ శైలిలో అద్భుతమైన చిత్రకళతో నిర్మించబడింది. ఇక్కడ బుద్ధుని భారీ విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. టిబెటియన్ ప్రజల సంస్కృతి, వారి హస్తకళలు మరియు తివాచీలు ఇక్కడ ప్రాచుర్యం పొందాయి. ఎంట్రన్స్ టికెట్ పర్ హెడ్ 5 రూపీస్ మాత్రమే. పద్మసంభవి మెయిన్ గేట్ నుంచి రైట్ సైడ్ 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది బుద్ధ మోనెస్టరీ. అక్కడ బుద్ధుడికి సంబంధించిన మంత్ర డైలీ టిబెటియన్స్ అక్కడికి వచ్చి బుద్ధుడిని ప్రార్థిస్తారు. తిప్పండి దాన్ని, తిప్పండి, తిప్పు. డాడీ వెయిట్ డాడీ. ఏ డైరెక్షన్ में గొమ్మ డాడీ. ఇక్కడ మనసులో ఉన్న కోరికలని అనుకొని ఇక్కడ ప్రదర్శిస్తే అవి తప్పగా జరుగుతాయని ఇక్కడ నమ్ముతారు. సర్ వాట్ మంత్ర అబౌట్ బుద్ధ. తిరుగు. ఓమేను కింద రింగ్ కొట్టుకో అంతే. ఓమేను పద్మహం. మేము నెక్స్ట్ వెళ్ళిన అందమైన జలపాతం కసడా వాటర్ ఫాల్స్. ఇది జీరాంగ నుంచి 6 కిలోమీటర్ ఉండొచ్చు. మేము తారాతర్ని తప్తపాని జీరంగా చూసుకొని కసడా వాటర్ ఫాల్స్ చేరుకునేసరికి 5 o'clock అయిపోయింది. త్వరగా నేచర్ని చూసి ఎంజాయ్ చేసి వచ్చేసాము. స్లో పడిపోతావు. చలేస్తుంది నైట్కి. వసనా
కసడా వాటర్ ఫాల్స్ అవతల ఒక దేవాలయం ఉంది. ఈ 4 ప్రదేశాలు అంటే తారాతరిణి, తప్తపాని, జీరంగ, కసడా వాటర్ ఫాల్స్. ఈ 4 ప్రదేశాలు ఒకే రోజులో వెళ్ళి తిరిగి వచ్చే ప్రదేశాలు. ఇవి అక్టోబర్ నుంచి మార్చి నెల లోపు తిరిగే ప్రదేశాలు. ఈ వింటర్ సీజన్కి తిరిగే మంచి ప్లేసెస్ ఇవి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ సౌత్ ఒడిశా టూర్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కేవీవీకే టెక్ అండ్ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్. Thank you all. Please like and subscribe.